బిఎన్ఎస్ సెక్షన్ 43, 49 ప్రకారం మీకు సెల్ఫ్ డిఫెన్స్ అనే రైట్ ఇవ్వబడింది. ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనే రైట్ ప్రకారం ఎవరైనా వ్యక్తి మీ పైన కానీ వేరొకరి పైన కానీ మీ ప్రాపర్టీ పైన కానీ వేరొకరి ప్రాపర్టీ పైన కానీ అటాక్ చేయడానికి వస్తే దానికి నష్టం కలిగించడానికి ప్రయత్నిస్తే మీరు సెల్ఫ్ డిఫెన్స్ కింద ఆ పర్సన్ని అపోజ్ చేయొచ్చు, తనని రీఅటాక్ చేయొచ్చు, తనని ఫోర్స్ అప్లై చేసి ఆపొచ్చు. ఈ ఆపే ప్రయత్నంలో తనకి దెబ్బలు తగిలినా, తనకి ఎటువంటి అపాయం కలిగినా, ఈవెన్ సమ్ టైమ్స్ తను చనిపోయినా కూడా అది సెల్ఫ్ డిఫెన్స్ కింద అఫెన్స్ కాదు. నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ ఇన్ ద ఎక్సైజ్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్. సో మీరు ఎవరైనా అటాక్ చేయడానికి వస్తే ఊరుకోకండి, తనని ఆపండి. ఎగ్జాంపుల్, మీ పైన మర్డర్ చేయడానికి వచ్చినా, రేప్ చేయడానికి వచ్చినా, కిడ్నాప్ చేయడానికి వచ్చినా, మీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చినా, రాబరీ చేయడానికి వచ్చినా మీరు తనని ఎలాగైనా ఆపొచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు తను చేసే అటాక్ నుండి ఆపడానికి సరిపడేంత ఫోర్స్ మాత్రం అప్లై చేయాలి. చిన్న చిన్న వాటికి ఎక్కువ ఫోర్స్ అప్లై చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా వ్యక్తి మీ వైట్ షర్ట్ పైన ఇంక్ కావాల్సుకొని ఇంక్ వేసాడు, లేదా ఏదైనా కలర్ వేసాడు, అప్పుడు మీరు కోపంతో తను మర్డర్ చేస్తే నేను సెల్ఫ్ డిఫెన్స్ కింద మర్డర్ చేశానని చెప్పి కోర్టులో మీరు సెల్ఫ్ డిఫెన్స్ కింద మీరు చేసిన తప్పు కానీ ప్రూవ్ చేసుకోవడానికి వీలుండదు. దట్ ఈస్ అన్ అఫెన్స్. ఎందుకంటే తను ఇంకు చల్లుతున్నప్పుడు చెయ్యి అడ్డం పెట్టి ఆపొచ్చు, లేదా నెట్టేయచ్చు, అంతే తప్ప తనని మర్డర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విషయం గుర్తుంచుకోండి, సెల్ఫ్ డిఫెన్స్ అనే రైట్ మీకుంది. ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతాయంటే కనుక, 10 మందికి యూజ్ అవుతాయంటే కనుక తనకి షేర్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికైనా న్యాయమేవ జయతే. జై హింద్.